హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ ఎంపికయ్యారు. ఇతను లేబర్ పార్టీకి చెందిన వ్యక్తి. సార్వత్రిక ఎన్నికల్లో 412 స్థానాలను చేజిక్కించుకొని ఘన విజయం సాధించింది లేబర్ పార్టీ అభ్యర్థి అయిన కీర్ స్టార్మర్. 121 సీట్లతో సరిపెట్టుకున్న కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్ ఓటమికి తనదే బాధ్యతని అన్న రిషి సునాక్ సత్తా చాటిన 28 మంది భారత సంతతి వ్యక్తులు. స్టార్మర్కు శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా చూపించింది. రికార్డు స్థాయిలో 28 మంది గెలుపొందారు. సాంస్కృతిక శాఖ మంత్రిగా లీసా నాండీ, బ్రిటన్ రాజు చార్లెస్ IIIతో శుక్రవారం సమావేశమైన కీర్ స్టార్మర్ బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగింది. రికార్డు స్థాయిలో 28 మంది అభ్యర్థులు అక్కడ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లేబర్ పార్టీ నుంచే అత్యధికులు హాజరయ్యారు. తొలిసారి లేబర్ పార్టీకి చెందిన జాన్ అథ్వాల్, బాగీ శంకర్, సత్వర్ కౌర్, హర్ప్రీత్ ఉప్పల్ మొదలైన వారు ఎంపికయ్యారు. వాతావరణ మార్పుల వల్ల పసిమొగ్గలు నిలిమేస్తున్న వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి ఆల్ఫా మధ్యాదాయ దేశాల్లో శాపమవుతున్నాయి. తాజా అధ్యయనం తేల్చింది. అక్కడ జరిగిన నవజాత శిశు మరణాల్లో 4% పైగా వాతావరణ మార్పులే కారణమంటూ ఇంపాక్ట్ రీసెర్చ్ క్లైమేట్ చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. జర్మనీకి చెందినవారు 2001 నుంచి 2019 మధ్య 29 దేశాల్లో పరిశోధన చేశారు. ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన అమృత్ పాల్, షేక్ అబ్దుల్ రషీద్, ఖలిస్తాన్ అనుకూలవాది వారిస్ పంజాబ్ దే అధిపతి అయిన అమృత్ పాల్ సింగ్, కాశ్మీరీ నాయకుడు షేక్ అబ్దుల్ రషీద్ శుక్రవారం భారీ భద్రత నడుమ పార్లమెంటులో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. రికార్డు స్థాయిలో దేశీయ ఆయుధాల ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్లో తయారీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అనేక కొత్త మైలురాళ్లను అధిగమించిందని అన్నారు. 2022-23లో దేశీయ ఆయుధ ఉత్పత్తి విలువ 108,684 కోట్లుగా ఉండేదని చెప్పారు. ఛత్తీస్గఢ్లోని తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2 వేర్వేరు ఘటనల్లో బావిలోని విషవాయువులను పీల్చి 9 మంది మృత్యువాతన పడ్డారు. జాంజ్గీర్ చాంపా జిల్లా కికిర్దా గ్రామంలో చాలా కాలంగా చెక్కలతో ఓ బావిని మూసి ఉంచారు. ఇటీవల గాలి దుమారానికి చెక్కలు అందులో పడిపోయాయి. దీంతో వాటిని తీసేందుకు గ్రామానికి చెందిన రామచంద్ర జైస్వాల్ బావిలోకి దిగారు. అనంతరం స్పృహ కోల్పోవడంతో ఆయన రక్షించేందుకు పొరుగున ఉన్న రమేష్ పటేల్, ఆయన కుమారులు జితేంద్ర పటేల్, రాజేంద్ర పటేల్, మరో వ్యక్తి బావిలోకి దిగారు. విషవాయువులు పీల్చడంతో వారంతా ప్రాణాలను కోల్పోయారు. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బరిలో దిగింది. ఏఐ స్టీవ్ పేరిట ప్రజల నుంచి ఓట్లను కోరింది. 179 మాత్రమే ఆ అభ్యర్థికి ఓటు వేశాయి. పూణే కారు ప్రమాదం, రోడ్డు భద్రతపై వ్యాసాన్ని సమర్పించిన మైనర్ బాలుడు 17 సంవత్సరాల వ్యక్తి శుక్రవారం రోడ్డు ప్రమాదం పైన 300 పదాల వ్యాసాన్ని బాల నేరస్థ న్యాయమండలికి సమర్పించారు. ప్రపంచంలోనే తొలి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి బైక్ను విడుదల చేసిన బజాజ్ ఆటో కంపెనీ. దీని ధర 95,000 నుంచి ఉంటుందని, కిలోమీటర్కు రవాణా వ్యయం రూపాయి పడుతుందని, దీనిని ఫ్రీడమ్ 125గా వ్యవహరించే ఈ బైక్ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం విడుదల చేశారు. ఇది పెట్రోల్తో కూడా నడుస్తుంది. జీఎస్టీ రేట్లను కూడా సమీక్షించామని తెలిపారు. శాకాహార భోజన ఖర్చు 10% అధికమని, బంగాళాదుంప, టమాటా ధరల్లో పెరుగుదల వల్లే ఈ
అధికమైన 10% అనేది యాడ్ అయిందని క్రిసిల్ సంస్థ అని రేటింగ్ సంస్థ తెలిపింది. వంటకు ఉపయోగించే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు ఇక నుంచి ISI ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ ముద్రను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BSI తెలిపింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ICC T20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా పాండ్యా నిలిచారు. హార్దిక్ ఖాతాలో 222 పాయింట్లు ఉన్నాయి. శ్రీలంక ఆల్రౌండర్ హసరంగా కూడా 222 పాయింట్లే సాధించినప్పటికీ దశాబ్దాల తేడాతో అతడిని హార్దిక్ వెనక్కి నెట్టాడు. మార్కస్ స్టోయినిస్ ఆస్ట్రేలియా 211 మూడో స్థానంలో సాధించాడు. ప్రతిష్టాత్మకమైన విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి 2024 ఏడాది గణ సుప్రసిద్ధ తమిళ రచయిత్రి సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత శివశంకరి ఎంపికయ్యారు. పురస్కారం కింద ఆమెకు 5 లక్షల నగదు బహుమతి జ్ఞాపిక లభిస్తాయి. జూలై 29న హైదరాబాద్లో జరిగే రవీంద్ర భారతిలో జరిగే డాక్టర్ సి నారాయణ రెడ్డి 93వ జయంతి ఉత్సవంలో ఆమెకు ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ 2024 జూలై 4న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2013లో తొలిసారిగా అతిపిన్న వయసులో జార్ఖండ్కు హేమంత్ ముఖ్యమంత్రి అయ్యాడు. 2019లో రెండోసారి బాధ్యతలను కూడా చేపట్టారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సీనియర్ అధికారి ధీరేంద్ర కే ఓఝా 2024 జూలై 4న కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 1990 బ్యాచ్ అధికారి అయిన ధీరేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గాను బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన GAD ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్ రాజ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. తదుపరి CEOగా నియమించేందుకు వీలుగా 3 అధికారులను జాబితాను సుదర్శన్ రెడ్డి ఎంపిక చేసింది. హైదరాబాదు మధ్య అమరావతి మధ్య కొత్త ఎక్స్ప్రెస్ వేను ఏర్పాటు చేయనుంది. 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం దీనికి తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడ హైదరాబాద్ మధ్య ఉన్న ప్రస్తుతం 270.7 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ఉంది. అయితే దీన్ని అమరావతి ORR ప్రాజెక్టుకు సంబంధించి 20 నుంచి 25,000 కోట్లకు పైగా ఈ నిర్మాణ వ్యయాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి విస్తీర్ణం 576 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 260 కిలోమీటర్లు, తెలంగాణలో 210 కిలోమీటర్లు, కర్ణాటకలో 106 కిలోమీటర్లు. ఇదంతా 12 వరుసలుగా విస్తరించుతున్నారు. మనకి పాపన్న కోట అనేది వార్తల్లో నిలిచింది. పాపన్న కోట ఎక్కడుందంటే ఇది జనగామ జిల్లా రఘునాథపల్లి కీలాషాపురంలో 18వ శతాబ్దపు సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట. ఇది చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. జాగీర్దార్లకు వ్యతిరేకంగా యువకులను, సబ్బండ వర్గాలను సమీకరించిన పాపన్న ఈ కోటను నిర్మించాడు. శిథిలమవుతున్న ఈ కోట పునరుద్ధరణకు 4.75 కోట్ల పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖలు ప్రతిపాదించాయి. పడిగ తేజస్ ఇతను రోలర్ స్కేటింగ్కి చెందిన క్రీడాకారుడు. ఇతను ఇటీవల అంతర్జాతీయ వేదిక పైన చాలా అంశాల్లో సత్తా చాటాడు. న్యూజిలాండ్లో రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. ఇతను సాధించిన ఘనతలు 2024 న్యూజిలాండ్ ఓషియానియా ఛాంపియన్షిప్లో ఇన్లైన్ సోలో డ్యాన్స్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో బంగారు, వెండి, కాంస్య పథకాలు దక్కించుకున్నాడు. 2023లో చైనాలో ఆసియన్ ఛాంపియన్షిప్ రజతం, 61వ నేషనల్ ఛాంపియన్షిప్ చెన్నైలో 1 బంగారు, 4 వెండి, 2 కాంస్య పథకాలు సొంతం చేసుకున్నాడు. 2022లో బెంగళూరులో జరిగిన జాతీయ పోటీల్లో 2 విభాగాల్లో
ప్రథమ 2 విభాగాల్లో ద్వితీయ స్థానాన్ని పొందాడు పడిగ తేజస్. తొలి టీ20 దక్షిణాఫ్రికాకు సొంతమైంది. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు 3 టీ20 సిరీస్లో ఊహించని ఆరంభము, ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన సఫారీ జట్టు. యువ భారత్ తొలి పరీక్ష జింబాబ్వేతో నేటి నుంచి టీ20 మ్యాచెస్ అనేవి జరుగుతున్నాయి. దీంట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువరక్తంతో నిండిపోయింది. ఫుట్బాల్ యూరో కప్ అనేది జరుగుతుంది. దీంట్లో జర్మనీదే మళ్ళీ పైచేయి సాధించింది. చరిత్ర అనేది మారలే, యూరో సెమీస్లోకి ప్రవేశించింది. కోఫా అమెరికాలో టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. వింబుల్డన్ మ్యాచ్ అనేది జరుగుతుంది. స్పెయిన్ అమ్మాయి పౌలా బదోసా వింబుల్డన్లో దూసుకెళ్తుంది. 3వ రౌండ్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైన నిలిచిన ఆమె ఆ టోర్నీలో ప్రీ క్వార్టర్స్లో ప్రవేశించింది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటివరకు బీసీసీఐ 125 కోట్ల నజరానాను అందించగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వము 11 కోట్ల నగదు బహుమతిని అందించింది. ఇవి జూలై 6, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.